అబ్బబ్బబ్బా! ఏమేస్తున్నారండి మా ఊర్లో చిన్న పిల్లలు, ఆడవాళ్ళు అసలు ఎంత బాగేస్తున్నారండి కోలాటము. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. మా ఊర్లో స్టార్టింగే ఇలా ఉందండి. ఇంకా తిరునాళ్ళ రోజైతే ఇంకా ఎలా ఉంటదో అసలు ఇంకా చెప్పలేమేమో. అంత బాగా అయితే ఏస్తున్నారు. మార్చి 10వ తారీఖైతే మా దర్శిలో ఆంజనేయ స్వామి తిరునాళ్ళైతే జరుగుతుందండి. రంగరంగ వైభవంగా అయితే చేస్తారు. తిరునాళ్ళు అసలు ఒక రేంజ్‌లో ఉంటదనే చెప్పాలి. ఇక తిరునాళ్ళకి 20 రోజుల ముందు నుంచే అయితే కోలాటం ప్రాక్టీస్ అయితే చేస్తున్నారండి. 8 నుంచి 11 వరకు అయితే నైట్ అయితే ఉంటది. చిన్న పిల్లలు కూడా ఎంత బాగా ఏస్తున్నారండి. పెద్దవాళ్ళకి పోటీగా ఏస్తున్నారు. అసలు నిద్ర అనుకోవట్లేదు, కాళ్ళ నొప్పులు అనుకోవట్లేదు. పిల్లలు కూడా ఎంత చక్కగా ఏస్తున్నారంటే అసలు రోజుకి 2 సార్లన్నా ఎళ్లి చూడాలనిపిస్తుందండి. నాకైతే అసలు ఇంగా కోలాటం స్టార్ట్ అవ్వడం ఆలస్యం. ఎప్పుడెళ్దామా అనిపిస్తది నాకైతే. మా ఇంట్లో మా చిన్నమ్మాయికి కూడా కోలాటమే కాదండి, ఇంట్లో అమ్మాయి డ్యాన్స్ అయినా కోలాటమైనా చాలా ఇష్టం. నేర్చుకుంటానని చెప్పింది. కానీ ఎగ్జామ్స్ టైంతో అనేసి నేను వద్దన్నాను. నెక్స్ట్ ఇయర్ అయితే మా చిన్నమ్మాయి కూడా నేర్పించాలండి. అసలు పిల్లలు వేస్తుంటే నా కూతుర్లే వేస్తున్నారేమో అనిపించేలా వేస్తున్నారు. నిజంగా అంత బాగా వేస్తున్నారండి. ఆడవాళ్ళు కూడా అసలు ఎంత బాగా వేస్తున్నారో. నిజంగా ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఇలా బయటికి వచ్చి ధైర్యంగా వేయడం అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. కోలాటం చాలా చోట్ల చూస్తున్నాను. ఆడవాళ్ళు ఎంత బాగా వేస్తున్నారంటే చాలా చాలా బాగా వేస్తున్నారు. ఇంకా ప్రాక్టీస్ రోజే ఇలా ఉంది అంటే ఇంకా తిరునాళ్ళ రోజు అయితే ఇంకా ఎలా ఉంటుందోనండి. కానీ ఆ రోజు చూడాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ప్రభల దగ్గరికి వెళ్ళాలన్నా, కోలాటం స్టేజీల దగ్గరికి వెళ్ళాలన్నా జనం ఎక్కడి నుంచి వస్తారో తెలియదండి. చాలామంది అయితే వస్తారు. ఓకే అండి, చిన్న లైక్ అయితే